హాయ్ అండి, నా పేరు హరిప్రియ హరిగడ్డ. ఈరోజు నేను సాచి చకనాలు చేస్తున్నా. సాచి చకనాలు అంటారు, మురుకులు అంటారు. మురుకులు చేస్తున్నా. ఎండాకాలము ఇప్పుడు పిల్లలకైతే హాలిడేస్ వస్తాయి, మీ పిల్లలకు అందుకొరకు. కానీ మీరు ఏం చేయాలంటే ఒక కేజీ, ఒక 2-3 గ్లాసులు కూడా చేసుకోవచ్చు. ఒక ½ కేజీ అట్లా చేసి పెట్టుకుంటే మంచిగా ఇంత అవుతుంటుంది. అప్పుడు మీ పిల్లలకి ఇవ్వచ్చు. ఇది 3 కేజీల పిండిని నేను మంచిగా కడిగి ఆరబెట్టుకొని పట్టించుకున్నాను. ఒక 3 ఎల్లిగడ్డలు తీసిన ఎల్లిపాయ తీసుకున్నాను. ఒక గ్లాసు, కొన్ని తక్కువ కానీ గ్లాసు నువ్వులు, ఒక గిన్నెడు ధనియాలు, అంటే గిన్నెడు అంటే కొంచెం ఇంత, ఒక 3 స్పూన్లు జీలకర్ర వేసిన అంతా కలిసి గిన్నె అనుకోండి. ఒక కప్పు గిన్నె ఉప్పు తగినంత, కారం ఎంత తింటారో అంత వేసుకోవచ్చు, చప్ప వేసుకోవచ్చు, ఎంత అంటే అంత తినంత వేసుకోవచ్చు. మా కరివేపాకు చెట్లు బాగున్నాయి కాబట్టి నేను ఒక గుప్పెడంత ఒక పిరికెడు కరివేపాకు తెచ్చుకున్నా. ఇప్పుడే తోటలకు వెళ్ళి తెచ్చుకున్నా కరివేపాకు అండి. ఇంతేనండి. వీటితోనే మనము కొంచెం పసుపు వేయాలి. మీకు పసుపు చూపించాలి, పసుపు వేయాలి, అంతే. దీంతోనే మంచి మురుకుల గుట్టంలో పెట్టి మనం చేసుకోవడం. ఇప్పుడైతే ఇవి చూపించిన, ఓకేనండి. నువ్వులు వేసిన, నువ్వులు ఉప్పు వేసిన. ఇప్పుడు మనం గ్రైండ్ వేసుకుందాం. అంతా ఇప్పుడు మనం కలిసేటట్టు కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలా వేసుకున్నాం కదా, మంచి కలుపుకోవాలి. ఇప్పుడు మనం చేతిలో 2 చేతులు కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టు కలుపుకున్నాకనే వాటర్ వేసుకోవాలి. అర్థమైందా? ఇట్లా కలిపి పెట్టుకోవాలి మనం. ఇట్లా కలిపి ఇక మురుకులు కొట్టం పెట్టి ఒత్తుకోవడమే, అంతేనండి. మురుకులు అంటే ఇవే. వీటిని కూడా కొంతమంది గారెలు అంటారట. చూసారా అండి? ఇక మురుకులు అయితే చేసిన. ఇందులో ఎన్ని వెరైటీలు చేసినా చూడండి మురుకులల్లో. ఇది మా పాపకు, మా బంగారు తల్లికి, ఇది మా బంగారు తల్లికి, ఇది మా అందరికి, ఇది మా సారుకు. కొంచెం కారం ఎక్కువ కావాలంటాడని ఇది మా సారుకు. ఇక 3 రకాల మురుకులు అయితే చేసినాయండి. చూసిండ్రా? ఈ వీడియోకి అయితే మరి అందరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఎండాకాలం హాలిడేస్లలో హాఫ్ డే స్కూళ్ళు ఉన్నాయి కాబట్టి పిల్లలకి ఏమన్నా చిరుతిండ్లు కావాలి, ఏమన్నా చెయ్యండి, వాళ్ళకి ఇవ్వండి, మీరు తినండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి, సరేనా అండి? మంచిగా పిల్లలకు టైంపాస్ అవుతుంది, మనకు ఆరోగ్యం అవుతుంది. మనకు కూడా ఏమన్నా తినాలనిపిస్తుంది. ఎండాకాలం పొద్దు ఎక్కువ ఉంటుందండి, అందుకొరకని ఇటువంటి చిరుతిండ్లు చేసుకొని తినండి, సరేనా? బాయ్ అండి.